కన్నా అన్నదానం గొప్పది అంటారు పెద్దలు. ఆ దాత పేదల ఆకలి తీర్చేందుకు కాకినాడ నగరంలో కోకనాడ అన్నదాన సమాజం ఏర్పాటు చేశారు. ఈ సమాజం దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది. కాకినాడ సినిమా రోడ్లో ఉన్న ఈ అన్నదాన సమాజంలో ప్రతినిత్యం వందలాది మందికి అన్నదానం చేస్తున్నారు. అన్నదానం అంటే వచ్చిన వారికి ఏదో పెట్టేశామని కాదు, వచ్చిన వారందరినీ ఆప్యాయతతో పలకరిస్తూ తమ సొంత కుటుంబంలా ఆదరించి కడుపు నిండా రుచికరమైన పౌష్టికాహారం అందిస్తున్నారు అన్నదాన సమాజం ఈవో సిబ్బంది. పేదలు ఇతర ప్రాంతాల నుంచి నగరానికి చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులు ఇక్కడకు వచ్చి భోజనం చేస్తారు. నగరంలో ఉన్న లెప్రసీ కాలనీకి స్వయంగా భోజనాలు ఇక్కడి నుంచే వారి ఇళ్లకు పంపిస్తారు. ఆకలితో ఎవరు వచ్చినా ఇక్కడ అన్నం పెట్టడం అలవాటు. దాత ఆశయాలు 100% అమలు చేస్తున్న కోకనాడ అన్నదాన సమాజం దాతృత్వంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందజేస్తారు. పరబ్రహ్మ స్వరూపం కాకినాడ నగరంలో చూస్తే ఇలా అన్నదానం చేసే దేవాదాయ శాఖకు చెందిన సత్రాలు ఎన్నో ఉన్నాయి. నిరుపేదలకు అన్నదానం చేస్తారు. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చి కాకినాడలో చదువుకున్న పేద విద్యార్థులకు అన్నదానం చేస్తారు. ప్రస్తుతం మన కోకనాడ అన్నదాన సమాజంలోనూ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉంది. గ్రేడ్ 1 కార్యనిర్వహణాధికారి, ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్ పదోన్నతి పొందిన ఆర్వి చందన ఇక్కడ ఈవోగా ఉన్నారు. ప్రతినిత్యం కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి సమీపంలోనే లెప్రసీ కాలనీ ఉంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి భోజనం చేయలేరు కాబట్టి స్వయంగా 10 మందికి కాలనీకి ప్రత్యేక వాహనం ఇచ్చి వాళ్ళకి భోజనాలు ఇంటికి పంపించే మహత్తర లక్ష్యంతో సత్రం పనిచేస్తుంది. అదే విద్యార్థుల కోసం కూడా ప్రత్యేకంగా వాళ్ళకి సిట్టింగ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. ఒకసారి భోజనాలు చేసి వాళ్ళు అడుగుదాం. అమ్మాయి భోజనం ఎలా ఉందమ్మా? బాగుందండి. మీరు రోజు వస్తారా, ఇవాళ వచ్చారా? వస్తానండి. అప్పుడు ఎలా ఉంటుందమ్మా భోజనం? ఎలా ఉంటుంది? బాగానే ఉంటుందండి. ఏమో భోజనం ఎలా ఉంటుంది? బాగానే ఉంటుందండి భోజనం. రోజు మీరు భోజనం చేస్తారు ఇక్కడికి వచ్చి? ఎక్కడమ్మా, ఏ ప్రాంతం మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? జగన్నాథపురం. రోజు భోజనం వస్తారు? ఎలా భోజనం చాలా బాగుంటున్నాయండి. నేను జగన్నాథపురం నుండి వచ్చాను. చాలా బాగుంటున్నాయి భోజనాలు, బాగా పెడుతున్నారు. మేము సాలిపేట నుంచి వచ్చామండి. భోజనం బాగానే ఉంటుందండి. వాళ్ళు కూడా మీతో గౌరవంగా పెడుతున్నారు. పరిశుభ్ర వాతావరణంలో భోజనం ఉందా? ఎలా ఉంది? బాగుంది సార్, శుభ్రంగా ఉందండి. శుభ్రంగా సిబ్బంది కూడా చాలా మంచి వాళ్ళు, ఎవరు కూడా మాట్లాడడం చేయరు. అన్నీ కూడా ఇది విద్యార్థుల కోసం కేటాయించింది. అంటే కాలేజీలకి సెలవులు ఇచ్చారు కాబట్టి విద్యార్థులు రాలేకపోయారు. మొత్తం మీద ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా విద్యార్థులు భోజనం పెడుతున్నారు. ఉదయం వేళ పేదలకు భోజనం పెడుతున్నారు. అదేవిధంగా లెప్రసీ రోగులకి నేరుగా వారి ఇంటికే భోజనాలు పంపిస్తున్నారు. ఏదైతే దాత ఆశయాలు ఉన్నాయో దాత ఆశయాలు నెరవేర్చడానికి పూర్తిగా అన్నదాన కార్యక్రమం చేయడం. అదేవిధంగా సంక్రాంతి రోజున వేలాది మందికి వస్త్రదానం చేస్తారు. స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సహాయ సహకారాలు తీసుకుని కార్యనిర్వహణాధికారి, సూపరింటెండెంట్, సిబ్బంది, అదేవిధంగా వంట మనుషులు కావచ్చు, స్వీపర్లు కావచ్చు, నైట్ వాచ్మెన్లు కావచ్చు, వాళ్ళు ఏదో విధి నిర్వహణని కాకుండా చిత్తశుద్ధితో తమ ఇంటికి వచ్చి అతిథులకు భోజనం పెట్టిన విధంగానే ఇక్కడ భోజనాలు పెడుతున్నారని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇలాంటి సత్రాలు దేవాదాయ శాఖలో కాకినాడలోనే 10 వరకు ఉన్నప్పటికీ అన్నదాన సమాజంలో భోజనం బాగుంటుంది, అక్కడ సిబ్బంది ఆదరిస్తారు, ఈవో గారు బాగా చూసుకుంటారన్న పేరు సంపాదించారు. మొత్తం మీద నిరుపేదలకు ఇక్కడ డొక్క సీతమ్మ అన్నదాన తరహాలోనే ప్రతినిత్యం కూడా అన్నదానం చేస్తారు. ఏమాత్రం ఇసుక్కోరు. అద్భుతమైన భోజనం. రోజు ఒక కూర, ఒక పచ్చడి, పెరుగు, సాంబారు, పప్పుతో 5 రకాలతో భోజనం పెట్టడం నిజంగా ఇక్కడ ప్రతి ఒక్కరిని ఈ దాత ఆశయాలు నెరవేరుస్తున్న ఈవో ఎంతైనా చందన అభినందనీయురాలని చెప్పొచ్చు. అన్నదాన సమాజంలో ఎంత అద్భుతమైన భోజనాలు పెడుతున్నారో. దాత ఆశయాలు ఖచ్చితంగా నెరవేరుస్తున్న అన్నదాన సమాజం ఏదంటే కోకనాడ అన్నదాన సమాజం. నిరుపేద రోగులు కావచ్చు, లేదంటే మరోపక్క విద్యార్థులు, అదేవిధంగా లెప్రసీ రోగులు వాళ్ళు ఇక్కడికి రాలేరని చెప్పి వాళ్ళ ఇంటికి భోజనాలు కూడా పంపుతున్నారు. గ్రేడ్ 1 ఈవో ఏసీ ప్రమోషన్లో ఉన్న ఈవో చందన గారు మనతో ఉన్నారు. మేడం గారు అక్కడ మాట్లాడవచ్చు, అద్భుతమైన భోజనాలు పెడుతున్నారు వాళ్ళు చెప్తున్నారు. అందరికీ ధన్యవాదాలండి. దాత ఆశయాలకు అనుగుణంగా మా సాధ్యమైనంత వరకు డైలీ ఒక 150 మంది వరకు అన్నదానం జరుగుతుందండి. ఇంకా పెంచాలని చూస్తున్నాము. ఈవినింగ్ స్టూడెంట్స్ 80 to 90 మెంబర్స్ వస్తుంటారు సార్. లెప్రసీ వాళ్ళు ఒక 26 మెంబర్స్, పూర్ ఫీడింగ్ ఒక 50 వరకు అవుతుంటుంది సార్. మేడం మరి ఇంతమందికి అన్నదానం చేస్తున్నాం, మనకి ఆదాయం ఎలా ఉంది? ఆదాయము తక్కువే. ఓన్లీ షాపింగ్ కాంప్లెక్స్లో పర్మనెంట్గా ఒక ల్యాండ్ 17 acres ఉందండి మనకి. పూర్తిగా షాపింగ్ కాంప్లెక్స్ల మీద ఆధారపడిందండి ఆదాయం. ఆ రెంట్లు దాని మీద ఆదాయం వస్తుంది మనకి. అదేవిధంగా ప్రతి సంవత్సరం మేడం మనం సంక్రాంతి రోజు వందలాది మందికి వస్త్రదానం చేస్తాం. సంక్రాంతి భోగి రోజున అన్నదానం ఉంటుంది సార్. ఆ భోగి రోజున అన్నదానం ఉంటుందండి. సంక్రాంతి రోజున వస్త్రదానం ఎంతమంది వచ్చినా సరే మనం ఇస్తూనే ఉంటాము. భోగి రోజు కూడా అన్నదానం కూడా అన్లిమిటెడ్, ఎంతమంది వచ్చినా పెడతాం సార్.
ఇంకా భోజనాలు పెంచాలంటే విద్యార్థులు పెరగాలంటే విద్యార్థులు ఎలా అప్రోచ్ కావాలి మిమ్మల్ని? అప్లికేషన్ ఇస్తాం. అప్లికేషన్ ఫిల్ చేసి ఇస్తే దాని మీద మేము ఆర్జేసీ గారి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఏది సార్? ఏదైనా సంవత్సరం చదువుతున్న సర్టిఫికేట్ వల్ల తెచ్చుకోవాలి సార్. సర్టిఫికేట్ అది తెచ్చుకొని మాకు అప్లికేషన్ ఫిల్ చేసేసి ప్రూఫ్స్ అవన్నీ ఇస్తే మేము ఆర్జేసీ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని పెడతాం. ఇది పరిస్థితి కాకినాడ అన్నదాన సమాజంలో. అదేవిధంగా సూపరింటెండెంట్ గారు మన దగ్గర ఉన్నారు. పెంచాలని ఉందండి, కానీ జనరల్గా నిరుపేదలు కానీ స్టూడెంట్స్ కానీ ఎంతమంది వస్తే అంతమందికి పెడుతున్నాం, పెట్టకుండా ఏం లేదు. స్టూడెంట్స్ని ఇంకా పెంచుతారని ఆలోచనలు ఉన్నాం. మనం ఏంటంటే మనది ప్రస్తుతానికి ఒక పూట పెడుతున్నాం కనుక మన దగ్గరికి వచ్చి 2 పూటలు వచ్చి ఆ ప్లేస్లకు కూడా కొంతమంది వెళ్తున్నారు. ఈవినింగ్ కూడా పెట్టే ఆలోచనలో ఉన్నాం, కానీ కొంచెం ఫండ్స్ దాతలు కొంచెం తక్కువ, కొంచెం ఇక్కడ భోజనం చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సొంత ఇంట్లో తింటూ ఉన్న తృప్తి ఉంది. అదే రెండో పూట పెట్టి మేడం గారు మీరు ఆలోచన చేసి ఎమ్మెల్యే గారితో మాట్లాడి లేదా ఆర్జేసీ గారు డీసీ గారితో మాట్లాడితే రెండో పూట కూడా పెడితే ఇక చాలా మందికి ఆకలి తీర్చు అన్ని దానాల్లోకి వెళ్ళి అన్నదానం స్కాలర్షిప్లు కూడా పెట్టాలని ఆలోచన ఉందండి, కానీ ఆదాయం లిమిటెడ్గా ఉందని ఆలోచిస్తున్నాం. ప్రస్తుతానికి మొన్నటిదాకా జీతాలు ఎక్కువ ఉండేవి, కొన్ని పెట్టాం సార్, పెడుతున్నామండి. ఇప్పుడు ఇంకా ఓపెన్ సైట్లో కానీ తగినంత ఆదాయం వాళ్ళు మనకు చూపించట్లేదు, తక్కువ అడుగుతున్నారు. అందుకోసమని వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ పెడతామండి, ఆదాయం పెంచే మార్గాలు తీసుకుంటాం. దీని మీద ఇంకా విస్తృత ప్రచారం ఎలా చేయాలి? అంటే పాంప్లెట్లు దాతలు ఇవన్నీ ఉన్నాయండి. కొంచెం అదే టీవీలో కానీ మీడియా ద్వారా కానీ ఆయన పబ్లిసిటీ చేద్దామని ఆలోచనలో ఉన్నాము. అది ప్రాసెస్లో ఉంది. ఇది పరిస్థితి. ప్రస్తుతం ఒక పూట భోజనం పెడుతున్నాం, రెండో పూట భోజనం పెట్టడంతో పాటు నిరుపేద విద్యార్థులని ఏదైతే భోజనం పెడుతున్నామో అదేవిధంగా వాళ్ళకి స్కాలర్షిప్ ఇచ్చే ఏర్పాట్లు కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. సంస్థ ఆదాయం పెంచడం ద్వారా ఉదయం పూట పెడుతున్న భోజనాన్ని సాయంత్రం కూడా పెట్టడం, అదేవిధంగా విద్యార్థుల సంఖ్య మరింత పెంచడం, వారికి స్కాలర్షిప్ ఇవ్వడం, అదేవిధంగా భోగి పండుగ రోజున ఎంతమంది వస్తే అంతమందికి అన్నదానం వస్త్రదానం ఏదైతే దాత ఆశయాలు చెప్పారో ఆ దాత ఆశయాలకు అనుగుణంగా స్థానిక ఎమ్మెల్యే సహకారంతో దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు అందరూ సహాయ సహకారాలతో అక్కడ సిబ్బంది కూడా సమన్వయంతో ఈవో గారు సిబ్బంది సమన్వయంతో వెళ్తున్నారు కాబట్టి ఇది ఇక్కడ సాధ్యమైంది. మిగిలిన అన్నదాన సమాజాలు ఇంకా కాకినాడలో చాలా ఉన్నాయి. వాళ్ళు కూడా ఈ అన్నదాన సత్రాలు ఇదే విధానాన్ని అమలు చేస్తే కాకినాడ నగరంలో ఆకలితో అలమటించే వారు ఎవరు కనబడరు. ఖచ్చితంగా సంతృప్తిగా భోజనం చేసి వెళ్ళే పరిస్థితులు కనబడతాయి. కెమెరామెన్ ధర్మతో సాంశీరావు, BRK న్యూస్, కాకినాడ.